ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ రా, పిచ్చండి కాదురా నేను. ఎంఎస్సి గోల్డ్ మెడల్ స్టూడెంట్. నాలాంటి విద్యార్థి ఒక్కడున్నా చాలు దేశం బాగుపడుతుంది, అభివృద్ధి పరుగులు తీస్తుందని కాలేజీ ఉన్న రోజుల్లో సన్మానాలు చేశారు, పొగిడారు, సర్టిఫికెట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇవే సర్టిఫికెట్లు వేసుకొని ఉద్యోగం కోసం వెళ్తే నో వేకెన్సీ, నో వేకెన్సీ అని పంపించేస్తున్నారు. ఉద్యోగం కావాలంటే లంచాలు కావాలట. ఈ పేద కుటుంబంలో పుట్టిన మామూలు విద్యార్థి లంచాలు ఎక్కడి నుంచి తీసుకురాగలరు? ఎక్కడి నుంచి తీసుకురాగలరు? మా నాన్న గురించి తెలుసా? నన్ను చదివించడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసు. నాకే అంకితం చేశాడు, ఎంతో కష్టపడి చదివించాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ లంచాలు ఇస్తే తప్ప ఉద్యోగం రాదని తెలిసి లంచాలు ఇయ్యలేక అయ్యో నా కొడుకు ఉద్యోగం రాదేమో అన్న భయంతో నా కొడుకు లంచం ఇచ్చి ఉద్యోగం ఇప్పించలేకపోతున్నాడు. బాధతో కూవిని గుండె పడుతో చనిపోయాడు. మా అమ్మ నా చదువు కోసం ఆ ఇంట పాచి పనిచేసి ఎన్నో అవమానాలు పెట్టుకుంది, ఎన్నో బాధలు భరించి మా చెల్లెని కూడా తనతో పనికి తీసుకెళ్ళాను. అమ్మా అన్నయ్య బాగా చదివించాక తండ్రికి ఒక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాడు. అప్పటి వరకు అన్నయ్య కోసం అందరం కలిసి కష్టపడదు అని చెప్పి పాప చిన్న పిల్ల తండ్రి కూడా తీసుకెళ్ళి కానీ కొంతమంది దుర్మార్గం అబ్బా చెల్లి ఆత్మహత్య చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగితే అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. ఈ సమాజంలో బతకడానికి స్థానిక నన్ను కొంతమంది వేశారు, ఇంకొంతమంది ఏమో నన్ను వాళ్ళ స్వప్రజల కోసం వాడుకొని నన్ను నక్సలైట్లని ఇట్లని వెలివేశారు. ఈ సమాజంలో స్థానం లేకుండా చేశారు, ఉద్యోగం లేకుండా చేశారు. నాకు బతకడానికి నేను ఈ సమాజంలో బతకలేదు, ఈ సమాజంలో బతకనివ్వరు. నాలాంటి వాళ్ళు సమాజంలో బతకలేరు. అమ్మ కనీసం వచ్చే జన్మని కళని నిజం చేసే కొడుకు కాకుండా వచ్చేస్తాను.